హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అట్లు అండి. చాలా క్విక్గా, ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇక్కడ నేను చూపిస్తున్న కప్తో 1.5 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి కలిపేసుకోండి. ఇది మరీ పిండిగా కాకుండా కొద్దిగా పల్చగానే చేసుకోండి. ఇది ఏ చట్నీ ఉన్నా లేకున్నా డైరెక్ట్గా అంటే కొద్దిగా దోశ అనేది క్రిస్పీగా వేసుకోవాలండి. ఆ క్రిస్పీగా ఉంటే మనం డైరెక్ట్గా ఏ చట్నీతో అవసరం లేకుండా తినేయచ్చు, అంత బాగుంటాయండి. బట్ నేను ఇక్కడ టమాటో చట్నీలో తిన్నాను, చాలా బాగుందండి. మీకు ఆ చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా పల్చగా ఈ కన్సిస్టెన్సీలో మీరు ఈ పిండిని కలిపేసుకోండి మంచిగా. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక అంచుల వెంబడి ఆయిల్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుంటే సరిపోద్ది. అండ్ నేను ఇక్కడ ఫ్లిప్ చేసుకున్నాను, మీకు నచ్చకుంటే ఫ్లిప్ చేసుకోకుండా కూడా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. నేను కొంచెం క్రిస్పీగా ఇష్టపడతాను కాబట్టి నేను అలా తిప్పి వేసాను. సో చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ ఇంకొక దోశ కూడా సేమ్ అలానే వేసేసుకొని, లేదా మీరు ఇలా స్పూన్తో కాకుండా డైరెక్ట్గా వేసుకొని కూడా ఇలా ప్యాన్ని పట్టేసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నా కూడా అలా కూడా బాగుంటుందండి. బట్ మరీ పల్చగా కాకుండా మరీ ఇలా లావుగా కాకుండా ఇలా వేసేసుకోండి, ఇంకా ఈజీగా వచ్చేస్తాయి మనకి అట్లు. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.